వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బొర్రా గోపిమూర్తి పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుంచి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్ ప్రాంతంలో కల్లుగీత కార్మికుల యొక్క ఉపాధిని కాపాడాలని చెప్పి వాళ్ళ వృత్తిని కాపాడాలని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా కల్లుగీత కార్మిక వృత్తిని నిర్వీర్యం చేసే విధంగా ఎక్సైజ్ పాలసీని మార్చేసి ఈ రోజున బ్రాందీ షాపులకి విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో ఒక షాపుకి పాట పెట్టుంటే ఆ షాపుకి అనుబంధంగా బెల్ట్ షాపులు దొంగ షాపులను నిర్వహించేవారు. ఎక్సైజ్ అధికారులు వస్తే కనుక వాటిని మరలా క్లోజ్ చేసి మేము నిర్వహించట్లేదని చెప్పేవారు. కానీ ఈ రోజున ఆ బెల్ట్ షాపుల్ని ప్రభుత్వమే దాన్ని రెగ్యులరైజ్ చేసి వాటికి కూడా పాట పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజున మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటికి మంచినీళ్ళు దొరుకుతాయో దొరకదో తెలియదు, కానీ ఈ రోజున ప్రతి ఇంటికి కూడా బ్రాందీ దొరికే పరిస్థితి ఉంది. ఆ బ్రాందీ కూడా గతంలో కంపెనీ లేదా ఒక క్వాలిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉండేది, కానీ నేడు అవి రసాయనాలతో కూడినటువంటి బ్రాందీ, కలుషితమైనటువంటి బ్రాందీ, ఈ రోజున కల్తీ రకమైనటువంటి బ్రాందీని ఈ రోజున వాళ్ళు సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా పక్క ప్రాంతాల నుంచి కూడా అక్రమ రవాణా మద్యం జరుగుతూ ఉంది. ఈ విధంగా జరగటం వల్ల కల్లుగీత కార్మికులు కళ్ళు తాగే పరిస్థితి జనం లేక వాళ్ళ వృత్తి దెబ్బతిని వాళ్ళకి రక్షణ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే కల్లుగీత కార్మికులకి ప్రభుత్వం వాళ్ళ హక్కులు కాపాడే విధంగా గతంలో తాడి చెట్లని కాపాడాల, ముందు తాడి చెట్లను నరికేస్తున్నారు. నరకాలంటే పర్మిషన్ ఉండాలి, పర్మిషన్ లేకుండా నరికేస్తే వృత్తి పోతుందనే ఉద్దేశంతో వాళ్ళ గతంలో ఉన్నటువంటి హక్కులు ఉండే విధంగా. అంతేకాదు ఈ రోజున కేరళ రాష్ట్రంలో కళ్ళుని ప్రభుత్వమే సేకరించి దాన్ని ప్యూరిఫై చేసి శీతల పానీయాల కింద తయారు చేసి అది పెద్ద బిజినెస్ గా చేస్తుంది. అది ఆరోగ్యకరమైనటువంటి కూల్ డ్రింక్స్ గా అక్కడ అమ్ముడవుతుంది, ప్రభుత్వానికి కూడా ఆదాయం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ప్రభుత్వం కల్లుగీత కార్మికుల నుంచి కళ్ళుని సేకరించి అటువంటి పానీయాలు తయారు చేస్తే కనుక ఇటు కల్లుగీత కార్మికులకి ఉపాధి కలుగుద్ది, అదేవిధంగా రెండో ప్రజలకు కూడా ఆరోగ్యంగా ఉంటది. కాబట్టి ప్రధానంగా కల్లుగీత కార్మికుల యొక్క వృత్తిని కాపాడాలని, వాళ్ళ హక్కులు కాపాడాలని, వారి యొక్క ఏదైతే డిమాండ్ గా ఉన్నటువంటి కల్తీ సారాన్ని నివారించాలని చెప్పి, బెల్ట్ షాపులను అరికట్టాలని చెప్పి చేసే పోరాటాన్ని నేను సంపూర్ణంగా మద్దతు తెలియజేయటమే కాదు, ఇప్పుడు జేసీ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. సమస్య పరిష్కారం కానటువంటి పక్షంలో రేపు ఆగస్టులో జరిగే శాసన మండలి సమావేశాల్లో వాళ్ళ వాళ్ళ హక్కుల్ని నేను వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నరసింహమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కల్లుగీత సంఘం. ఈవేళ గీత కార్మికులు 500-600 మంది వరకు కడుపు మంటతో కథం తొక్కారు. ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ గారికి వివరించాం. చాలా ఓపికగా ఎన్నడైనా పాలకొల్లో కల్తీ సారా కానీ, మొగల్తూరులో సీతారాంపురంలో అమృతమైన సార్ వైఖరి కానీ, ఎక్సైజ్ వాళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారా అని కూడా వాళ్ళు ఉండగానే దృష్టికి తీసుకెళ్ళాం. ఎక్కడ దోళ చేయట్లేదని, గీత వృత్తిని సర్వనాశనం చేసేస్తున్నారు, మహిళలు కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ వృత్తిని కాపాడాలి, ఉపాధిని కాపాడాలి, బెల్ట్ షాపులు తొలగించాలని జాయింట్ గారికి, కలెక్టర్ గారికి స్కూలర్షిప్ ఎవరైతే ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. మీరు ఏదైతే కంప్లైంట్ పెట్టారో అమృత వైన్స్ మీద మా దగ్గర కంప్లైంట్ ఫైల్ రెడీగా ఉంది. అదేవిధంగా బెల్ట్ షాపులు తక్షణం తొలగించే విధంగా మేము కార్యాచరణ వెంటనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ప్రణాళిక రూపొందించామని వారు హామీ ఇవ్వడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.